ఇంకొకటి ఏంటి అంటే ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ వచ్చినప్పుడు బాడీలో ఏ ప్లేస్‌లో ఇన్ఫెక్షన్ రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పి కొంతమంది అడుగుతారు. ఫస్టు హెర్పిస్ 1, హెర్పిస్ 2 అనని 2 రకాలు ఉంటాయి. హెర్పిస్ 1 అంటే ఇది మౌత్ ఇన్ఫెక్షన్. అంటే నోటి చుట్టూరు గుల్లల్లాగా రావడం, నాలుక చుట్టూరు రావడం, లోపల దవడల వైపు గుల్లలు రావడం, అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండడం. అంటే గొంతు నొప్పి, గొంతులో చిన్న చిన్న గుల్లల్లాగా ఉండడం ఇది ఉంటుంది. కొన్ని బాడీస్‌లో మాత్రమే. అండ్ కొంతమందికి జెనిటల్ ఇన్ఫెక్షన్ అని చెప్పాను కదా! అంటే జెనిటల్ ప్లేస్‌లో ఉంటుంది. జెనిటల్ ప్లేస్ అంటే మనం పాస్ పోసుకునే ఆ ప్లేస్ చుట్టూరు బాగా ఇన్ఫెక్షన్ ఉండడం, దురదలు రావడం, గుల్లలు గుల్లలు రావడం, నీటి పక్కులు అంటారు గదా! వాటర్ బబుల్ టైప్‌లో అలాంటి ఇన్ఫెక్షన్ అంతా వస్తూ ఉండడం, గోకినప్పుడు నొప్పి లైక్ చాలా మందికి దురద అనిపిస్తుంది. ఆ టైంలో గోకుతూ ఉంటారు. సో, అప్పుడు ఇంకా బాగా ఏ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్‌కుండే ఆ తేమ అనేది పక్కన స్కిన్‌కి అంటుకొని మళ్ళీ ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ పెరగడం, ఇలా మల్టిపుల్ కాంప్లికేషన్స్ అనేవి చాలా వరకు ఉంటుంది. సో, అందుకని ఇది రాగానే మీరు చేయవలసిందేంటి అంటే ఒకసారి టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకొని దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే దిస్ ఈస్ ద క్యూరబుల్ డిసీజ్. యూ డోంట్ వరీ.